శ్రీమాత్రే నమః. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఈ రోజుటి వీడియో దేనికి సంబంధించింది అంటే నరదృష్టిని ఏ విధంగా తగ్గించుకోవాలి. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా కామెంట్ చేయండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. భయంకరమైన దృష్టి దోషాలు, నరఘోష, నరపీడ, శత్రుపీడలు ఇవన్నీ తొలగించుకోవాలంటే పరిహారానికి కావలసినటువంటి వస్తువులు ఏంటివి అంటే నిమ్మకాయ, లవంగాలు, కర్పూరం. వీటితో మన పరిహారం చేయాల్సి ఉంటుంది. ఈ పరిహారం ఇప్పుడు వచ్చే సోమావతి అమావాస్య రోజు కనుక చేసినట్లయితే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఆ రోజు మనం ఏం చేయాలి అంటే ఒక పళ్ళెం తీసుకొని అందులో కొన్ని నీళ్లు పోసి కొంచెం పసుపు, సున్నం వేయాలి. వేస్తే అవి కొంచెం రెడ్ కలర్లోకి వస్తాయి. వచ్చిన తర్వాత కొంచెం దొడ్డుప్పు పోసి నిమ్మకాయను 4 భాగాలుగా కోసి దానిపైన పసుపు, కుంకుమ, దొడ్డుప్పు, ఈ లవంగాలు వేసి కర్పూరంతో వెలిగించాలి. వేసినటువంటి ఆ నిమ్మకాయను ఆ నీళ్ళ మధ్యలో వేసి ఉంచాలి. కర్పూరంతో వెలిగించినటువంటి ఆ పళ్ళెంని మన ఇంటి గుమ్మం ముందు 5 సార్లు క్లాక్ డైరెక్షన్లో, యాంటీ క్లాక్ డైరెక్షన్లో 5 సార్లు తింపాలి. తింపిన తర్వాత ఆ ప్లేట్లో ఉన్నటువంటి నీళ్లను, నిమ్మకాయలను ఎవరూ తొక్కని ప్రదేశంలో పోసి మనం ఇంట్లోకి కాళ్ళు కడుక్కొని వచ్చి మనం వేసుకున్నటువంటి బట్టలను మార్చుకోవాలి. మార్చుకున్న తర్వాత మీకు ఉన్నటువంటి దిష్టి మొత్తం పోయింది అనేటువంటి భావనతోనే మీరు ఉండాలి. ఇలా పాజిటివ్తో ఉన్నట్లయితే ఖచ్చితంగా నరదృష్టి నుంచి దూరం అవుతారు. అంతేకాకుండా ఇదే రోజు సాయంత్రం అంటే అమావాస్య సాయంత్రం 6 తర్వాత 5 మిరపకాయలను, ఒక నిమ్మకాయను దండగా కుచ్చి ఇంటి గుమ్మానికి వేలాడతీయండి. అలా చేసినట్లయితే ఎవరైనా చూసినప్పుడు కూడా వాటిపైన దృష్టి పడుతుంది, కానీ ఇంటిపైన దృష్టి అనేది ఉండదు. ఈ విధంగా నరదృష్టి నుంచి తప్పించుకోవచ్చు. అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా కామెంట్ చేయండి.